ఏంటంటే ఆర్జీ గారి ఇష్యూ నేను అసలు ఎవరికి భయపడట్లేదు, నేను ఎక్కడికి పారిపోలేదు, చాలా ధైర్యంగా ఉన్నాను అంటున్నారు. ఈ అరెస్ట్ వల్ల గవర్నమెంట్కి అయితే బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ సంగతి తర్వాత వాళ్ళకి అరెస్ట్ చేయకపోతే బ్యాడ్ నేమే కదా. అరెస్ట్ చేస్తారనుకుంటున్నారా? అసలు మొన్న పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర పర్యటన అయిన తర్వాత ఢిల్లీలో ప్రెస్ మీట్లో అడిగారు మాట, ఇలా రామ్ గోపాల్ వర్మ ఇలా తప్పించుకొని తిరుగుతున్నాడు, పరారీలో ఉన్నాడో దాని గురించి మీరేమి స్పందించరా అని అడిగారు. ఆయన ఎన్నిసార్లు అంటే రూడ్గా ట్విట్టర్ చేసినా కానీ కొంచెం తగ్గించే విధానంగా మాట్లాడినా ఆయన చాలా చిరునవ్వుతో ఒక చిన్న సమాధానం చెప్పాడు. నాది పంచాయతీ, అంటే రాజ్యశాఖ నాది, నేను హోమ్ మినిస్టర్ కాదు, సీఎం గారు పట్టించుకోవాలి. ఓకే, నా దృష్టి దాకా తీసుకొచ్చారు కాబట్టి నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా, దాంట్లో తప్పెంతో ఒప్పెంతో ఆయన తెలుసుకొని దాని మీద చర్యలు తీసుకుంటారని చాలా సున్నితంగా చెప్పాడు. కాబట్టి ఆయన మనస్తత్వం ఏంటో మీరు తెలుసుకోండి ఫస్ట్. అంటే ఆర్జీవి గారు అప్పట్లో ట్వీట్ చేసి లేకపోతే ఆయన్ని తగ్గించే విధానంగా సినిమాలు తీసి ఆయన పేరు మీద వ్యూహం ఏదో సంథింగ్ సినిమా తీశారు, ఇజం సినిమా తీశారు, వ్యూహమా, ఆ సినిమా తీసి కొంచెం అక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి స్థాయి కొంచెం తగ్గింది అనిపించింది చాలామందికి అప్పట్లో. ఈయన ఎందుకు అలా పర్మిషన్ లేకుండా డూప్లికేట్ పవన్ కళ్యాణ్ పెట్టి తీసాడు. అయినా సరే ఆయన బాధపడకుండా, ఒక కోపం లేకుండా, ఒక శత్రుత్వం పెంచుకోకుండా మనిషిని మనిషిలాగా చూసి మనిషిలాగా మాట్లాడిన వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఇప్పటి నుంచి అయినా రియలైజ్ అయ్యి ఏదన్నా ఒక నాయకుడి మీద మాట్లాడాలని మీకు అనిపించినప్పుడు, ఏదన్నా ట్వీట్ చేయాలి అనిపించినప్పుడు కొంచెం చూసి ట్వీట్ చేసి కొంచెం విమర్శలకు దూరంగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. అంటే ఆర్జీవి అంటే కొంచెం రూల్స్ ప్రకారం ఆడతాడు కదా, ఏ గేమ్ ఆడినా సరే బ్రేక్ చేయడు. అంటే ఎవరికి అంటే భయపడే వ్యక్తిత్వం ఆయనకి లేదు, నేను ఒప్పుకుంటా. అలాగని పక్కనోడిది తప్పు అని చెప్పే హక్కు కూడా ఆయనకి లేదు, అర్థమైందా? ఆయనకి ఎలాగ భయపడడం, నేను దాక్కోలేదు, నేను ఇంట్లోనే ఉన్నాను, నేను ఏదో షూటింగ్ పని మీద బిజీగా ఉన్నానని మీ వెర్షన్ ఎలా చెప్పారో అక్కడ కోర్టుని నేను గౌరవిస్తున్నాను, ఆ లాస్ అన్నింటిని గౌరవిస్తాను, వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నాను నా అడ్వకేట్తో అని మీరు ఎలా క్లియర్గా ఉన్నారో అలాగే జనాల పట్ల పనిచేసే వ్యక్తులు కూడా చాలా స్పష్టతతో అదే నీట్గా ప్రజెంటేషన్ ఇవ్వాలని చూస్తారు. జనాలకి ఏది కావాలంటే అది చేయాలని చూస్తారు. కానీ మీరు వాటిలో ఇన్వాల్వ్ అయ్యి అనే తప్పుని ఎత్తి చూపిస్తూ ఉంటారు కదా. ఈయన పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరుపై మీ తప్పులు ఎన్నో ఉన్నా కానీ ఆయన స్పందించిన తీరు ఎలా ఉందో చూడండి ఒకసారి. ఈ ఫైట్లో అంటే ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే అక్కడ గవర్నమెంట్కి కొంచెం బ్యాడ్ అయినట్టుగా ఉంటుంది, అరెస్ట్ చేస్తే ఈ రాజగోపాల్ తప్పు చేసినట్టు ప్రూవ్ అవుతుంది. అవునవును. అది మరి ఈ ఫైట్లో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? అంటే ఎంతవరకు ఉన్నాయి? ఫైట్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం పర్సనల్గా తీసుకోలేదు, అది ఆయన తీసుకోకూడదు కూడా, ఆయన శాఖ కాదంటది కాదు కాబట్టి దాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని మీడియాకి క్లియర్ చిట్ ఇచ్చారు. కాకపోతే ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు పక్కన పెడితే ఆర్జీవి గారు ఏదైనా తప్పు ఉంటే కోర్టు సమాధానం చెప్పుద్ది. మనకి అక్కడ రాజకీయంగా ఏమి కుట్ర చేయడానికి లేదు, దానికి సంబంధమే లేని విషయం అది. కాబట్టి ఏదేమైనా సరే ఆయన ఒక్కడికే కాదు చాలామందికి పడిన కేసులు, కాబట్టి ఆయన ఒక నెంబర్గా ఉన్నాడు. కాబట్టి అలాంటి మాటలు ఏమన్నా దూషించే మాటలు ఇలాంటివన్నీ ఉన్నాయి, గతంలో ఉన్నాయి, ఉండబట్టే ఆ కేసులు పడినాయి. వాటికి ఈయన ఇచ్చుకోవాల్సిన కౌంటర్ ఏమైనా ఉంటే ఇచ్చుకోవాలి, మీడియా ముందుకు వచ్చి మాట్లాడి దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి, అక్కడితో పోతుంది. లేదు నేను పెంచుకుంటాను ఇలాగే ముందుకు సాగిస్తాను అంటే దానివల్ల వేరే దోవకి వెళ్ళిపోతుంది. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే అంటే భయపడ్డాడంటారా ఆర్జీవి అన్న, మీరు అలా అనుకోవచ్చా? భయపడ్డా ఆర్జీవి పోలీస్ స్టేషన్కి వెళ్ళి భయపడ్డా అంటే మరి సోషల్ మీడియాలో అయితే నేను భయపడలేదని చెప్తున్నాడుగా, కాబట్టి భయపడ్డా అనేది ఆయన అర్ధరాత్మ తెలియాలి. ప్రజలకైతే అందరూ కూడా పారిపోయాడు అంటున్నారు మరి దారుణంగా. అది దాక్కున్నాడో అంటే బయటికి వెళ్ళిపోయాడు, ఎవరికి సమాధానం చెప్పలేక సిగ్గుతో బయటికి రావట్లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దానికి క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సిన బాధ్యత ఆర్జీవి గారు. ఆయన ఒపీనియన్ వదిలేస్తారు. అంటే ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే కొంచెం ధైర్యంగా ఉన్నట్టు అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా సరే స్పందించి వాళ్ళు రమ్మన్న చోటుకి వెళ్తే ఖచ్చితంగా ఆయన ధైర్యవంతుడైనా ప్రూవ్ అవుతుంది. నాకు ఎటువంటి భయం లేదు, నేను దేనికైనా ముందుంటాను, నేను ఆ రోజున చేశాను, ఈ రోజున దానికి చూస్తున్నారు మీరు అన్నట్టుగా స్పందిస్తే ఓకే. అంటే ఓవరాల్గా దీన్ని కక్షపూరితమైన చర్యగా అన్నట్టు అనుకోవాలా, లేకపోతే ఒక చట్టం తన పని తాను చేసుకుపోతుందని అనుకోవాలంటే? చట్టం తన పని తాను చేసుకుపోతుందా? ఇది కక్ష సాధింపులు అస్సలు లేదు దీంట్లో. గతంలో ఎవరైతే నోరు జారారో వాళ్ళందరి మీద కూడా ఆటోమేటిక్గా
ఆటోమేటిక్గా కమ్యూనిటీ గైడ్ లైన్ ఎలా వచ్చిందో అలాగే యూట్యూబ్కి ఆటోమేటిక్గా స్ట్రైక్ పడింది మాట వీళ్ళకి. అందరినీ శుద్ధి చేసి ఒక మంచి మార్గంలో పెట్టదాం దేహ శుద్ధి చేసి ఒక మంచి మనిషిలాగా మారుతుందని ఒక చిన్న ప్రయత్నం ఇది. చేస్తున్నారు. ఖచ్చితంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ.